హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాజా. మీరు చూస్తున్నారు లెర్న్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్, బేసిక్స్ ఇన్ పిఎల్ఎస్క్యూఎల్ అనే ఈ సిరీస్లో ఇది 4వ వీడియో. మొదటి 3 వీడియోల యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి వాటిని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పిఎల్ఎస్క్యూఎల్లో లూప్స్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. లూప్స్ అంటే ఏమీ లేదు, రిపిటేషన్ అన్నమాట. అంటే ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం మనం? జనరల్గా ప్రింటింగ్కి ఏం వాడతాం? DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ లైన్ వాడతాం కదా. అలా పెట్టి 1, ఆ తర్వాత మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ వాడి 2, ఇంకో స్టేట్మెంట్ వాడి 3. అలా కాకుండా ఒకే ఒక్క DBMS అవుట్పుట్ అనే స్టేట్మెంట్ రాసి అది లూప్ తిరిగేటట్టు, అంటే రిపీట్ అయ్యేటట్లు మనం ప్రింట్ చేసుకోవడం అనమాట. సో మనకి లూప్స్ ఎన్ని ఉన్నాయంటే, మనకి సింపుల్ లూప్ ఒకటి, నెక్స్ట్ వచ్చి వైల్ లూప్ ఒకటి, నెక్స్ట్ ఫర్ లూప్ ఒకటి. ఈ 3 ప్రధానమైన లూప్స్ అనమాట ఈ పిఎల్ఎస్క్యూఎల్లో. సో ఒక్కొక్క దాని యొక్క సింటెక్స్, దాని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే 1 నుంచి 10 వరకు నెంబర్స్ని ప్రింట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం అంటే, మనం సింపుల్ లూప్ యూజ్ చేసి ఎట్లా రాయాలో చూద్దాం. యాజ్ యూజువల్ మనం డిక్లేర్ బిగిన్ ఎండ్ ఈ 3 రాసేస్తున్నాను. ఓకే, నేను ఏంటంటే 1 నుంచి 10 నెంబర్లు ప్రింట్ చేయాలనుకుంటున్నాను కదా. సో ఆ నెంబర్స్ని హోల్డ్ చేయడానికి నాకు ఒక వేరియబుల్ కావాలి. ఓకే, వేరియబుల్ 1 అండ్ వేర్ 1 అని ఇస్తున్నాను. నెంబర్ సింపుల్గా ఉంటుందని. ఓకే, ఒక 2 డిజిట్స్ నెంబర్ వరకే కదా మనం ఎంత రిపీట్ చేస్తున్నాను, నెంబర్ ఆఫ్ 2 ఇచ్చాను. ఓకే, ఫస్ట్ దీన్ని ఎలా చేయాలంటే, ఫస్ట్ మనం దానికి ఒక ఇనీషియల్ వాల్యూ అన్నది మనం అసైన్ చేయాలి. ఎట్లా? వేర్ మనం ఇనిషియల్గా దానికి ఒక వాల్యూని అసైన్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ 1 అనమాట. అంటే 1 నుంచి మొదలవుతుంది. ఇప్పుడు లూప్ తిరగాలి, రైట్? దీని సింటెక్స్ ఏంటంటే లూప్. ఓకే, ప్రతి లూప్కి కూడా ఎండ్ లూప్ ఉండాలి. ఎండ్ లూప్ అంటే దాన్ని మనం ఎండ్ చేయాలన్నమాట. సో ఎండ్ లూప్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ప్రింట్ చేస్తున్నాను. చూడండి, DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. ఓకే, నేను ఆ నెంబర్ని ప్రింట్ చేస్తున్నాను. ఏముంటుంది? వేర్ 1లో కదా ఉంది. ఓకే, ఫస్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? వేర్ అనేది వేర్ 1లో 1 ఉంది. ఓకే, నేను లూప్లోకి ఎంటర్ అయ్యాను. ఫస్ట్ దాన్ని ప్రింట్ చేశాను. ఎండ్ లూప్ అంటే మళ్ళీ ఇది పైకి వెళ్తుంది. ఇక్కడికి వెళ్తున్నప్పుడు మళ్ళీ 1 ప్రింట్ అవుతుంది, మళ్ళీ ఎండ్ లూప్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ 1 ప్రింట్ అవుతుంది. సో మనం ఏం చేయాలనుకున్నాం? 1 నుంచి 10 వరకు కదా. అంటే ఒక్కొక్క వాల్యూని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. ఓకే, లెట్స్ డూ. ఇప్పుడు వేర్ 1. ఓకే, అసైన్మెంట్ వేర్ 1 ప్లస్ 1 అంటే ఒక్కొక్క వాల్యూని, అంటే ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 1 ప్రింట్ అయిన తర్వాత ఆ 1కి ఇంకో 1 యాడ్ చేశాను అనమాట. అప్పుడు ఇది మళ్ళీ పైకి వెళ్ళింది. ఈసారి ఇక్కడ 2 ప్రింట్ అయింది. 2 ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ 2 + 1 3 వస్తుంది. ఓకే, మళ్ళీ లూప్ ఇలాగా 3. సో ఇది ఇలా కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే, మరి మనం ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో చెప్పలేదు కదా. ఎగ్జిట్ అవ్వడం కూడా మనమే దానికి ఇవ్వాలి. ఏంటది? ఎగ్జిట్ వెన్, ఓకే, వేర్ 1 ఈజ్ గ్రేటర్ దెన్ 10. 10 కంటే ఎక్కువ అయిపోయినప్పుడు మనం దాన్ని ఎగ్జిట్ అవ్వమని చెప్తున్నాం అనమాట. 10 కంటే ఎక్కువ అవడం అంటే 11 వచ్చినప్పుడు మనం బయటకు వచ్చేయాలి. లేదు నాకు 10 రాగానే బయటకు రావాలి అంటే, చూడండి ఇక్కడ 10 అయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది. సో ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ చూడండి, 1 2 3 4 అలాగా 10 వరకు ప్రింట్ అయింది. సో 10 అయిన తర్వాత ఇక్కడ 10 ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ +1 అంటే ఇక్కడ 11 అయింది. 11 అవ్వగానే ఇక్కడ ఈ కండిషన్ ఏమైంది? సాటిస్ఫై అయింది కాబట్టి ఇంకా ఎగ్జిట్ అయిపోయింది అంటే బయటకు వచ్చేసింది. ఓకే, ఇలా మనం లూప్స్ని రాసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఏమన్నాను, 10 అని నేను హార్డ్ కోడ్ చేస్తున్నాను. ఓకే, నాకు ఇలా కాదు, నేను ఇచ్చిన నెంబర్కి అది ప్రింట్ అవ్వాలి, అంతవరకు ప్రింట్ అవ్వాలి. దానికోసం ఏం చేసుకుంటున్నానంటే, నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను. లెట్స్ సే
లిమిట్ వేరియబుల్ అని చెప్పి ఇంకో వేరియబుల్ తీసుకున్నాను, నెంబర్ ఆఫ్ 2 అనమాట. ఇక్కడ ఏంటంటే నేను ఎన్నో నెంబర్ వరకు ప్రింట్ చేయాలి అన్నది ఇక్కడ నేను తీసుకుంటాను. ఓకే, చూడండి, లిమిట్ వేర్. ఓకే, ఇక్కడ నేను రన్ టైంలో దానికి వాల్యూ ఇద్దాం అనుకుంటున్నాను. యాంపర్సెంట్. ఓకే, ఎంటర్ వాల్యూ. ఓకే, ఇక్కడికి వాల్యూ వస్తుంది, అక్కడ వరకు ప్రింట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. నేను 10 వరకు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, చూడండి, 1 2 3 అలా 10 వరకు ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను 10 కాదు, నేను 20 వరకు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. ఓకే, ఇక్కడ నేను 20 ఇస్తున్నాను. చూడండి, 1 నుంచి 20 వరకు ప్రింట్ అయింది. ఇట్లాగా మనం సింపుల్ లూప్ కాన్సెప్ట్ ద్వారా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మరొక లూప్ ఏంటంటే వైల్ లూప్ అనమాట. సో వైల్ లూప్ కూడా సిమిలర్గా లూప్ లాగే ఉంటుంది. ఓకే, దాని సింటాక్స్ ఏంటో చూద్దాం. నేను జస్ట్ ఈ లూప్స్ మాత్రం మళ్ళీ రాస్తాను అంతే. ఓకే, రిమైనింగ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంచేస్తున్నాను, నాకు అదే లాజిక్ కాబట్టి. ఓకే, వైల్. ఓకే, కండిషన్ ముందే చెప్పాలి ఇక్కడ. ఏంటి, ఐ అనేది ఓకే ఎక్కడ వరకు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నేను ఇచ్చిన నెంబర్ వరకు, అంటే లిమిట్ వేర్ వరకు. ఇందాక ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో చెప్పాం, కానీ వైల్ లూప్లో అలా కాదు, ఎప్పుడు వరకు లూప్ రన్ అవ్వాలో చెప్పాలన్నమాట మనం. దానికి గుర్తుపెట్టుకోండి, అదే లూప్కి వైల్ లూప్కి ఉన్నటువంటి డిఫరెన్స్. మనం లూప్లో ఏం చేస్తాం, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో చెప్పాం, అందుకే ఐ అనేది గ్రేటర్ దాన్, అది దాటితే బయటకు వచ్చామన్నాం. కానీ ఇక్కడ లూప్ ఎంతవరకు కంటిన్యూ అవ్వాలి అంటే లెస్ దాన్ ఉండేంత వరకు ఆ లూప్ కంటిన్యూ అవ్వాలి అని చెప్తున్నాం. కాబట్టి మనం ఇక్కడ కొంచెం కండిషన్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సారీ, ఐ కాదు, ఇది వేర్ కదా, సారీ నేను ఐ అని అనుకున్నాను. చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఈ క్లియర్ చేసేస్తున్నాను అవుట్పుట్. నేను 10 ఇస్తున్నాను ఇనిషియల్గా. ఓకే, ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే మీరు నేను ఇక్కడ ఇంక్రిమెంట్ ఇవ్వట్లేదు, నేను మర్చిపోయాను. చూసారా, ఇందాక మనం లూప్లో ఇంక్రిమెంట్ ఇచ్చాం, ఇక్కడ ఇంక్రిమెంట్ ఇవ్వలేదు. అదేమవుతుంది, ప్రతిసారి ఇది 1 ప్రింట్ అవుతానే ఉంది, నేను దాన్ని పెంచట్లేదు కదా వాల్యూని. వేర్ 1 ప్లస్ 1 అనమాట. ఇక్కడ అందుకే ఇది అంటుందన్నమాట, ఓవర్ఫ్లో అయిపోతుంది అంటాను. చూసారా, ఎందుకంటే అది అలా ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికి ట్రై చేసింది, అందుకని. సో ఇక్కడ నేను ఇది పెట్టేశాను, ఈ లింక్ పెట్టేశాను కదా. ఇప్పుడు చూడండి, నేను 10 ఇస్తున్నాను. ఓకే, సక్సెస్ అయింది. చూడండి, 10 వరకు ప్రింట్ అయింది. ఇప్పుడు నేను 20 ఇస్తాను. చూడండి, 20 వరకు ప్రింట్ అయింది. ఇది వైల్ లూప్ అనమాట. అలాగే ఇప్పుడు లూప్స్లో అనదర్ ఏంటంటే ఫర్ లూప్ అనమాట. ఫర్ లూప్లో దీన్ని ఎలా రాద్దామో చూడండి. ఇక్కడ ఫర్ లూప్ విషయానికి వచ్చేటప్పటికి ఓకే, ఈ వేర్ అనేదాన్ని మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, ఇనిషియలైజేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకంటే ఫర్ లూప్లో బై డిఫాల్ట్ ఒక వేరియబుల్ అనేది అది తీసేసుకుంటుంది. ఓకే, ఈ ఇనిషియలైజ్డ్ వేరియబుల్ అది తీసేసుకుంటుంది, కాబట్టి ఇది నేను రిమూవ్ చేసేస్తున్నాను. అలాగే డిక్లరేషన్ కూడా అవసరం లేదు ఫర్ లూప్కి. ఓకే, బట్ లిమిట్ కావాలి, ఎందుకంటే ఇనిషియల్ వాల్యూ మాత్రమే అది డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఫర్ ఓకే వేర్ 1 ఓకే, మనం 1 నుంచి ఓకే 2 డాట్స్ ఇవ్వండి. ఎంతవరకు వెళ్ళాలి అంటే యాజ్ యూజువల్ ఇందాకడితే దీనికి లూప్ అని పెట్టి కింద దాన్ని మనం ఎండ్ లూప్ చేయాలి.
ఇక్కడ ఏంటంటే మనం దీన్ని ఇంక్రిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆటోమేటిక్‌గా ఇంక్రిమెంట్ అవుద్ది ఫర్ లూప్‌లో. ఓకే. జస్ట్ మీరు ప్రింట్ చేసేయండి సరిపోతుంది. వేర్ 1 అన్నమాట. ఓకే. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ మర్చిపోయాను. ఇక్కడ ఇన్ అనే ఒక కండిషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ వేర్ అనేది 1 నుంచి లిమిట్ వేర్ మధ్యలో ఉండాలన్నమాట. ఓకే. చూడండి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. నేను 10 ఇచ్చాను. ఓకే. ఎగ్జిక్యూట్ అయింది. అవుట్‌పుట్ 10 ప్రింట్ అయింది. క్లియర్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ మళ్ళీ ఈసారి 20 ఇస్తాను. ఓకే. ఎగ్జిక్యూట్ అయింది. సో 20. సో ఫర్ లూప్‌లో ఏంటి మనకి ఇంక్రిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్‌గా మనం వాడేసుకోవచ్చు అనమాట. ఆ వేరియబుల్‌ని. ఓకేనా? ఇది ఫర్ లూప్ యొక్క సింటాక్స్. ప్రతి లూప్‌కి ఎండ్ లూప్ పెట్టడం మాత్రం మర్చిపోకూడదు. ఓకేనా? నెక్స్ట్ టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందాం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.